నెల్లూరు నగరంలోని స్థానిక 43వ డివిజన్ నందు స్థానికుడు అంతిమ తీర్పు పత్రిక బ్యూరో నయీం ఖాన్ రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 8వ తేదీ జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలను సన్మానించి తదనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు బహుకరించారు. తదనంతరం అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్, లబ్బైక్ హజ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి షబానా పర్వీన్, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కోలగట్ల శ్రీదేవి, న్యాయవాది రమాదేవి, సీనియర్ పాత్రికేయుడు జయప్రకాష్, ప్రవళికరెడ్డి తదితరుల చేతు మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల సన్మానం, పేదలకు రంజాన్ పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 43వ డివిజన్ పారిశుద్ధ్య కార్మికులకు రంజాన్ పండుగ పురస్కరించుకొని అంతిమ తీర్పు బ్యూరో నయీం ఖాన్ భోజనం పండ్లు, నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదవారిని గుర్తించి ధనికులు చక్కటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేయాలని తెలియజేసుకుంటున్నారు. ఇలాంటి పేదవారికి చేస్తున్నారు మంచి కార్యక్రమాలు. ఖాన్ గారు ఇలాంటి చేస్తున్నందుకు ఇంకా చాలా ధన్యవాదాలు అందరికీ. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ధనికులు కూడా చేపట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాను. పారిశుద్ధ కార్మికుల తరఫున రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ అంతిమ తీర్పు బ్యూరో నయీం ఖాన్ అన్న పేద ప్రజలకి పండ్లు, భోజనము, వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలానే రంజాన్ మాసంలో ధనిక ప్రజలందరూ పేద ప్రజల గురించి ఆలోచించి రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు సహాయం చేయడమే. కాబట్టి పేద ప్రజలందరికీ మంచిగా వాళ్ళ పండగ కూడా ధనికుల పండగలాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మేయర్ గారికి, నా సోదరి షబానా పర్వీన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు నయీం ఖాన్. నేను నెల్లూరు నగరం 43 డివిజన్ నివాసిని. వృత్తిరీత్యా నేను ఒక జర్నలిస్టుగా సేవలు అందిస్తున్నాను. అలాగే మా పూర్వీకులు చెప్పినట్టుగా ప్రతి ఏటా ఉన్న దాంట్లో కొంత భాగం పేదవారికి సాయం చేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మా 43 డివిజన్లో ఉండే పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు భోజనం ఏర్పాటు, అలాగే వస్త్రాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిలవగానే ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మేయర్ దేవరకొండ సుజాత గారికి, అలాగే డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ తాసిన్ గారికి, అలాగే మా సోదరి, మా స్నేహితురాలు మా షబానా పర్వీన్ గారికి, అలాగే మా కోలగట్ల శ్రీదేవి అక్క గారికి, మా రవాదేవి మేడం గారికి, మా తండ్రి లాంటి మా జయప్రకాష్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని కోరుకుంటున్నాను. ఎడిటర్ ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళా దినోత్సవం రంజాన్ సందర్భంగా వస్త్రదానము, భోజనము, తర్వాత మహిళలకు సన్మానం కూడా చేశారు. దాదాపు అందరూ మేయర్ గారు, కార్పొరేటర్ గారు, అడ్వకేట్ రమాదేవి గారు అందరినీ పిలిచారు. ఇది ఒక వినూత్న కార్యక్రమం. జర్నలిస్ట్ అంటే వార్తలు రాస్తారు, వాళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు అని ఒక ప్రచారం ఉంది. ఈ అబ్బాయి మొదటి నుంచి కూడా సమాజం కోసం, సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చిన మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, మిత్రులకు, సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ మేయర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఇది అందరిది పండగ. ఈ ఫంక్షన్ అనేది అందరిది. కుల మతాలకు అతీతంగా కూడా రంజాన్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ పేదోళ్ళు ఉంటే అక్కడ సాయం చేస్తారు. కొందరు ఏమన్నా అనుకోవచ్చు, నేను హైదరాబాద్ స్టూడెంట్ని, నాకు బాగా తెలుసు. చాలా గొప్ప పండుగలలో రంజాన్ ఒకటి.
కేవలం పేదోళ్ళకు సాయం చేసేందుకు ఏర్పడినటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ చిన్నారి వాళ్ళని సన్మానం చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.